నమస్తే. ఇవాళ హైడ్రాతో కావచ్చు, లేకపోతే మూసీ సుందరీకరణ చేస్తామన్నటువంటి ఆ అంశంతో కావచ్చు, దానివల్ల బాధపడుతున్నటువంటి బాధితులు, ప్రజలు తెలంగాణ భవన్‌కి రావడం జరిగింది. హరీష్ రావుని కావచ్చు, సబితా ఇంద్రారెడ్డిని కావచ్చు, మాజీ మంత్రులను కలిసి వాళ్ళ గోడును విన్నవించుకోవడం జరిగింది. మరి ఇంతమంది వ్యవస్థ ఉంది, ఇంత ప్రభుత్వాలున్నాయి, మంత్రులున్నారు, ఎమ్మెల్యేలున్నారు. మరి ప్రభుత్వానికి చెప్పుకోవాల్సిన గోడును మరి మళ్ళీ ప్రతిపక్షానికి ఎందుకు చెప్తా ఉన్నారు? అసలేం జరుగుతా ఉంది? హైడ్రా వెనుక ఏమున్నది? అని అడుగుదాం. మనతో పాటు కొంతమంది బాధితులున్నారు. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు ఇవాళ హైడ్రా బాధితులు కావచ్చు, లేకపోతే మూసీ సుందరీకరణ దానివల్ల బాధపడుతున్నటువంటి బాధితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కలవడానికి వచ్చారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? 10 ఏండ్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండన అప్పుడు మాలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండే. వాళ్ళు ఎప్పుడు కూడా నిర్మాణంగా అక్కడ అడుగులు పడ్డాయి తప్ప ఎప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టడము, వాళ్ళ ఇల్లుని కూల్చేయడం లాంటి దౌర్భాగ్యం ఎక్కడ పట్టలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే మాలాంటి గరీబోళ్ళది పుట్టగొట్టడం జరుగుతుంది. అంటే మేము రూపాయి కూడా పెట్టుకొని బ్యాంకులలో నుంచి లోన్లు తీసుకొని కష్టపడి పొద్దుననగా రాత్రినగా వర్షంలో ఎండలో చలిలో తల్లి తండ్రి పిల్లలు అందరు కష్టపడి ఎంతో ఆశతో ఒక మధ్యతరగతి కుటుంబం కానివ్వండి, పేద కుటుంబం కానివ్వండి, వారు ఖచ్చితంగా రూపాయి కూడబెట్టి ఆ ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. కూల్చడం అనేది ఒక నిమిషం పనన్న, కానీ నిర్మించడం అనేది కొన్ని ఏళ్ళు పడుతుంది. అలాంటిది ఈరోజు ఇది మూసి మీద ఉన్నది, ఇది లేకపోతే ఆ ఒడ్డున ఉన్నదని చెప్పి ఈరోజు అయితే దౌర్భాగ్యంగా మాకు కనీసము ఇంట్లో నుంచి సామాన్లు కూడా బయటికి తెచ్చుకోలేకపోతున్నాం. అందుకే 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చి మా గోడును వినిపించుకోవడం జరుగుతుంది. హరీష్ రావు గారితో కానివ్వండి, కేటీఆర్ గారితో కానీ న్యాయం వీళ్ళ దగ్గర నుంచో జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా మా గోడు చెప్తే మా పక్షాన వీళ్ళు పోరాడతారని చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుందన్న. ఎట్లా చూస్తారు హైడ్రా వెనక ఏముందనుకోవచ్చు బ్రదర్? అంటే ఇంత నిర్మానుష్యంగా కూల్చివేస్తూ ఉంది, ప్రజలని ఇంత బాధపడతా ఉన్నారు, వ్యతిరేకత వస్తూ ఉంది, ఇవన్నీ చూస్తూ ఉన్నాం, అయినా ఆగకుండా కూల్చివేస్తూ ఉన్నారు. అదే అన్న, ప్రజలని ఏమనుకుంటున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మాకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వద్దు అనుకుంటురా? ఇవ్వకపోతే మేము దండం పెట్టి చెప్తున్నాం ముఖ్యమంత్రికి, మీరు 6 గ్యారెంటీలు చేయకపోయినా పర్వాలేదు, కానీ మేము సొంతంగా మేము కట్టుకున్న మా పైసలతో కట్టుకున్న ఇల్లులను మాత్రం కూల్చకండని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామన్న. ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అన్నది, డబుల్ బెడ్రూమ్ కూడా కేసీఆర్ గారు కట్టించిందే కదన్న. మీరు ఇంద్రమ్మ ఇల్లుల కింద ఇస్తా అన్నారు కదా, అవి ఇచ్చేయండి, అలాట్మెంట్ చేయండి. మనిషికి మళ్ళీ గులగొట్టిన ప్రతి ఇంటికి 50 గజాలు ఇస్తారా, 100 గజాలు ఇస్తారా, ఎక్కడన్నా ఒక ఎకరాల పొలాలు తీసుకొని మాకు అక్కడ ఏర్పాటు చేయండి జాగాలు. అక్కడ మేమన్నా కనీసం దానికి అలాగే జాగ ఇచ్చినట్టు కాదు, కట్టియడం కూడా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా. ఈ డబుల్ బెడ్రూమ్ అనేది కేసీఆర్ కట్టించింది మేము ఇస్తామంటే కాదన్నా, ఖచ్చితంగా ప్రభుత్వం మాకు జాగాను కేటాయించాలి. మేము ఎందుకంటే మేము సొంతంగా డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు ఉండొచ్చు, మాకు సొంతంగా మేము ఎందుకంటే మేము కూడా కట్టుకునే ఉన్నాయి కాబట్టి మాకు దాని తగ్గట్టు ఎక్కడనన్నా ల్యాండ్ అనేది ఇస్తే మేము దాని దగ్గర కట్టుకోవడం జరుగుతుంది. లేకపోతే ప్రభుత్వం కూడా కొద్దిగా ఇందిరమ్మ ఇల్లుల స్కీమ్ కింద 5 లక్షలు 10 లక్షలు ఇస్తామన్నారు, అవి కూడా కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఏంటి మరి ఒకవైపు ఏమో కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఇంకోవైపు అంటా ఉన్నారు, ఇంకోవైపు ఏమో ప్రభుత్వం పైన ప్రాపగండ మోపుతా ఉన్నా అంటున్నారు. హైడ్రా అనేది ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది, నాలాలను సుందరీకరణ చేస్తే చెరువులను కాపాడుతుంది, లేకపోతే మూసీ నదిని సుందరీకరణతో కూడా తీసుకొస్తా ఉన్నాం, ఇవన్నీ మాటలు వినిపిస్తా ఉన్నాయి. అదే అన్న, ఇంద్రమ్మ పథకాలలో ఇంద్రమ్మ స్కీమ్ కింద అప్పుడు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భూమిలే కదా, అవే పట్టాలు కదా. వాళ్ళు ఇచ్చి వాళ్ళు కూలుస్తే మేమెక్కడ వాళ్ళనా? వాళ్ళు ఇచ్చినారే కదా, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు కదా, గత ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కదా. అంతకుముందు ఇచ్చిన దాంట్లో అంతకుముందే కట్టుకోవడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది తప్ప ఈ పట్టా భూములు అనేటివి అప్పుడు నుంచి ఉన్న పీరియడే కదా. అంటే ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏదో ఎమర్జెన్సీ పీరియడ్ అన్నట్టు ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న మంచి వాతావరణంని, హైదరాబాద్లో ఉన్న మంచి వాతావరణాన్ని ఏదైనా దెబ్బతీయాలని అనుకుంటున్నా ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఆస్తులు అంటే ఏందన్న, ప్రభుత్వం ఉండదే ప్రజల కోసం. మీరు ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం. ప్రజలకు కనీసం మీరు కొన్ని ఇల్లులు డిమాలిషన్ చేసి భయం పెట్టి ఫర్దర్గా కాకుండా చూసుకోవాలి తప్ప మీరు అన్నిటిని కూలగొడతాం, అన్నిటిని కాల రాస్తాము. కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ కూలగొడుతుందన్న. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ కూలగొడుతుంది. అందుకే మా బాధలు చెప్పుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని కలవడానికి వచ్చాం. అక్కడున్న మూసి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా వచ్చి వాళ్ళ ఊరిని అక్కడ విలిపించడం జరుగుతుందన్న. మీరేం చెప్తారు సార్ ఈ అంశం పైన? సార్, ఇక్కడ తెలంగాణలో మేము రెఫ్యూజీలాగా అయిపోతున్నాం సార్. మాకు స్వాతంత్రం వచ్చింది కానీ మాకు తెలంగాణ స్వాతంత్రం పోయింది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మేము ఇప్పుడు ఎట్లా పరిస్థితి అంటే ఇల్లు గులగొట్టిన తర్వాత కూడా ఈఎంఐ కట్టడం అంటే అది ఒక నాన్ సెన్స్ సార్. అది నాకు తెలిసి గవర్నమెంట్ ప్రాపర్ అసెస్మెంట్ చేయలేదు సార్. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే అసెస్మెంట్ చేస్తారు, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది అని చెప్పి. ఇంటి హౌసెస్ ఇంతమంది ఇంపాక్ట్ అవుతారు ఫ్యామిలీస్ అని కేటగిరీ వైజ్గా వీళ్ళు ఎట్లా అసెస్మెంట్ చేసారో తెలియదు కానీ ఒకటే రూల్గా వెళ్తున్నారు. బ్రిటిషర్స్ రూల్ లాగా అయిపోతుంది సార్ ఇక్కడ. మాకు ఎందుకో మేము బ్రిటిషర్స్ దగ్గర అండర్లో ఉన్న ఫీలింగ్ వస్తున్నది.
మాకు ఎట్లా అంటే ఆక్సిజన్ లేకుండా ఉన్నట్టున్నది, మేము ఐసీయూలో ఉన్నట్టున్నది ఇప్పుడు తెలంగాణలో. వీఆర్ లైక్ ఇన్ ఐసీయూ ఇన్ తెలంగాణ. సో వీ వాంట్ జస్టిఫికేషన్. ఆల్ వీ వాంట్ ఇస్ గవర్నమెంట్ షుడ్ కమ్ టు అస్, టాక్ టు అస్, మా ప్రాబ్లమ్ వినండి, మాకు ప్రాపర్ కంపన్సేషన్ ఇవ్వండి. ఇఫ్ యూ వాంట్ టు టేక్ అవర్ హౌస్ దాన్ని అసెస్మెంట్ చేయండి, మాకు వేరే ప్లేస్ ఇవ్వండి. 2 bedroom ఇస్ నాట్ ఏ సొల్యూషన్. అక్కడ మేము వీఆర్ నాట్ డిజర్వింగ్ దర్. అక్కడ ఎకనామికలీ వాళ్ళ గురించి కట్టారు అది. కానీ మీరు నన్ను 20 years బ్యాక్ పడేస్తా అంటే నేను ఎట్లా ఉంటుంది సార్? నా 20 years ఏంటి మీరు? నా 20 years నాకు రిటర్న్ ఇవ్వండి. ఆ 20 years నేను స్పెండ్ చేసిన వర్క్ నాకు ఇవ్వండి. అవన్నీ ఇవ్వకుండా మీరు గుంజుకుంటా అంటే నేను ఎట్లా కూర్చోవాలి సార్? సో స్లీప్లెస్ నైట్స్, బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. డోర్స్ లాక్ చేసుకొని పెడుతున్నాం ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. అంత భయం దేనికి సార్? ఎందుకంటే మాకు ప్రాపర్ నోటిఫికేషన్ లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక జాగాలో చూసి ఎగ్జాంపుల్ ఉంటుంది, అంటే ఒక జాగా నోటీస్ ఇచ్చిర్రు, టైం ఇచ్చిర్రు అంటే అంటది. ఇక్కడ ఎట్లుందంటే ఒక న్యూస్లో ఏమొస్తుందంటే మాకు నోటీసులు అందలే అంటున్నారు, ఒకళ్ళు అంటారు వచ్చి బలగొడుతున్నా అంటారు. సో మాకు ఎట్లా తెలుస్తుంది సార్? అసలు ప్రాపర్గా ఛానల్కి వెళ్తలేదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయడమే తప్పు. వాళ్ళు ప్రాజెక్ట్ గురించి చేయాలంటే అసెస్మెంట్ చేయాలి, అది ప్రాపర్గా కాలే అని నేను తెలుసు, నా ఒపీనియన్ సార్. బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి ఎందుకు వస్తాడు కేటీఆర్ గారు? సార్ 10 years రూల్ చేస్తారు. నాకు తెలిసి మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే వాళ్ళ స్ట్రాటజీ ఒక డిఫరెంట్ ఉండే. వాళ్ళు పబ్లిక్ అసెస్మెంట్ చేశారు, ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినా అది చేసినా ఇంపాక్ట్ అవుతుందని చేశారు. ఇంత అసెస్మెంట్ లేనిది చేయలేదు వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మా వాయిస్ అనేది కూడా బయటికి వెళ్ళట్లేదు. సో వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళతోటి మా వాయిస్ బయటికి వెళ్తుంది అని చెప్పేసి వీళ్ళకి చెప్పడానికి వచ్చాం సార్. కామన్ మ్యాన్ వాయిస్ సెంట్రల్ ఎక్కడి వరకు వెళ్ళదు కదా సార్, కామన్ మ్యాన్. అందుకని అట్లీస్ట్ సార్ కన్నా చెప్దాము అని చెప్పేసి వచ్చాము. ఏం మాట్లాడారు, ఏం ఫిర్యాదు? గవర్నమెంట్ అంటే ఎవరికైనా రూల్ షుడ్ బి ద సేమ్. ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్లో స్టూడెంట్స్ అకాడమిక్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కూల్చివేయట్లేదు. మావి మాత్రం టీవీలో మీడియాలో చూడడమే ఏంటి, బఫర్లో ఉన్న వాళ్ళని ఒక 1 weekలో వెకేట్ చేస్తాము, వాళ్ళని 2BHK షిఫ్ట్ చేస్తాము, వాళ్ళకి నోటీసెస్ ఇచ్చేస్తాము, మార్కింగ్ చేస్తాము. వీటన్నిటి వల్ల ప్యానిక్ అవుతున్నామండి. మా పిల్లలు కూడా ఎడ్యుకేషనే కదా, వాళ్ళకి దెబ్బతీయడం కరెక్టా? అందరికీ న్యాయం ఒకేలాగా ఉండాలి కదా. ఇది పరిస్థితి. తెలంగాణ భవన్లో కేటీఆర్ని గెలవడానికి ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో ఆ బాధితులందరూ కూడా వాళ్ళ గోడుని ఇక్కడ వినిపించుకోవడానికి వచ్చారు. మరి ప్రతిపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిండు. హైదరాబాద్లో కావచ్చు, మూసి పరివాహక ఇబ్బందులు పడుతున్నటువంటి బాధితులకు కావచ్చు, వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాము, ప్రభుత్వంతో కొట్లాడతాము, లీగల్ సెల్తో కూడా మాట్లాడి బాధితులకు న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సో అదే ఆశతోని మరి ఇక్కడ తెలంగాణ భవన్లో బాధితులందరూ కూడా రావడం జరిగింది. కేటీఆర్కి విన్నపించే అంశం మరికొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం.